కోసపాలెం గ్రామం దగ్గర సిరువల్లంకాడ పొలం మొక్కజొన్న. సో ఈ రైతు గురుకులు వేస్తున్నారు. గురుకులు తెల్ల మొక్కజొన్న ఇది. సో రైతు అనేది వాడి జీవితం చాలా కష్టం. వాడు వాడు పెద్ద ఆశించడు. ఎందుకంటే వాడు పెద్ద ఆశించినా కూడా నిరాశే. సో అందుకే వాడు ఎక్కువ పెద్ద ఆశించుకోకుండా వాడు కర్తవ్యం వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఇప్పుడు ఇతనిలో పొద్దున్నే లేచి కొందరికి సరే 9-10కి లేచే వాళ్ళు కూడా ఉంటారు. సూర్యోదయం చూడరు కొన్ని కొన్ని కారణాల వల్లంగా. ఈయన పని ఈయన చేసుకుంటూ పోతున్నాడు, గురుకులు వేస్తున్నాడు. అది సో సో ఇలా చూస్తుంటే ఈ ప్రతి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతే కొన్నాళ్ళకి మనం ఈ వ్యవసాయంలో ఎవరు చేసేవాళ్ళు కూడా ఉండరు. అది వ్యవసాయం ఎవరు చేసేవాళ్ళు ఉండారంటే 55 సంవత్సరాలు దాటిన వాళ్ళే బాధ్యతగా వాళ్ళ ప్రజల పొలాలు సంపాదించి వాళ్ళ ఆస్తులు ఉమ్మట్టి వాళ్ళకి పొలాలంటే వాళ్ళకి అనుబంధం ఉంది, అనుసంధం ఉంది. సో వాళ్ళకి రైతు కుటుంబంలో పుట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మెయిన్ ఇబ్బందులు ఏంటంటే ఈ పంట ఉత్పత్తి దళాలు తీసుకెళ్ళి రైతులకి 1-2 నెలల దాకా డబ్బులు ఓలాపోతున్నారు. దాని మూలంగా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో ఎందుకనంటే రైతు చాలా పెట్టుబడి పెడతాడు. ఒక్కో పంటకి 30,000 అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, మిర్చికైతే ఇంకా అధికంగా 70,000 పెట్టాలి. సో వాడు అమ్ముకున్నా కూడా తొందరగా డబ్బులు ఇస్తాడని కూడా తెలీదు. సో ఏ ప్రభుత్వం అయినా అట్లీస్ట్ మార్కెటింగ్ చేసుకుంటానికి మరి డబ్బులు రైతుకి తొందరగా పడేటట్టు మరి ప్రభుత్వం కూడా మరి కొంచెం నిర్ణయాలు తీసుకుని అధికారులు మరి ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది. అది పట్టణాలు బాగుంటే దేశం బాగుంటుందని మంత్రం అయిపోయింది. సో ఇది మంచిది కాదు. ఎందుకంటే 70% అంతా మన దేశంలో రైతులే. 70% దాని మీద ఆధారంగా ఉండారు, వ్యవసాయం రంగం మీద. సో వ్యవసాయ రంగం చూడుకోకుండా ఏదో కోటేశ్వరుల్ని వాళ్ళని చూస్తూ ఉంటే అదే మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వానికైనా ముందు రైతు బాగుంటేనే వెన్నెముకలాగా దేశం ఉంటుంది. అది సో ఏ ప్రభుత్వం అయినా ముందు రైతులకి ప్రాధాన్యం ఇవ్వాలి. అది నా సూచన, సలహా.